ఈ సెషన్లో మనము ఈజియెస్ట్ టాపిక్స్ తీసుకుందాం జేఈ అడ్వాన్స్ నుండి. సో అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మీరు లాస్ట్ 5 years అనాలిసిస్ చూస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుండి ఈజియెస్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అందులో కూడా మనకు ఏంటంటే ఓన్లీ 2 సబ్ టాపిక్స్ నుండి ఎక్కువగా టచ్ చేశాడు. ఒకటి వేరియబుల్ సెపరబుల్ ఫామ్, అదర్ వన్ వచ్చేసి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనం ముందుగా ఈ టాపిక్లో ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయో చూద్దాము. దాన్ని చూసిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ క్వశ్చన్స్ కూడా ఒకసారి అనాలిసిస్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, సబ్ టాపిక్స్ తీసుకున్నప్పుడు మీకు ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్, నెక్స్ట్ వస్తే ఫార్మేషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో క్వశ్చన్లు అడగట్లేదు. నెక్స్ట్ హౌ టు సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. సాల్వ్ చేసే దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి వేరియబుల్ సెపరబుల్ ఫామ్, తర్వాత హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వీటితో పాటు మనం ఏంటంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అడిషనల్గా చదువుతాం, అలాగే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ చదువుతాం, అలాగే క్లైరాట్స్ ఫామ్, వీటిని డిస్కస్ చేస్తూ ఉంటాం. బట్ ఇంపార్టెంట్ టాపిక్స్కి వచ్చేసరికి ఓన్లీ వేరియబుల్ సెపరబుల్ అండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యాజ్ వెల్ యాజ్ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనాలిసిస్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లో మీరు నోటీస్ చేస్తారు, చూడండి ఈ క్వశ్చన్ 2024లో ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే 2024లో ఒకే క్వశ్చన్ ఇచ్చాడు. అది ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి క్వశ్చన్ ఇచ్చింది. బట్ దానికి కొద్దిగా ఎల్ హాస్పిటల్ రూల్ హెల్ప్ తీసుకున్నాడు. ఓకే, మనం క్వశ్చన్ లెవెల్ చూస్తే మోడరేట్ అనిపిస్తుంది. సో ఈజీ టు మోడరేట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ క్వశ్చన్. ఒక్కసారి నోటీస్ చేయండి, మీరు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిమిట్ని అప్లై చేసినప్పుడు 0/0 ఫామ్ వస్తుంది. 0/0 ఫామ్ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ ఎల్ హాస్పిటల్ రూల్ చేస్తాం. ఎల్ హాస్పిటల్ రూల్ జస్ట్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేసిన తర్వాత అది ఏ ఫామ్లోకి వెళ్ళిపోతుందంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. యూ ఆల్ నో దట్ ఎలా సాల్వ్ చేయాలి అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ చూడండి, సపోజ్ మనకు 2023 క్వశ్చన్ తీసుకున్నాను. ఇక్కడ 2 క్వశ్చన్లు ఇస్తాడు ఈ సంవత్సరంలో వచ్చేసి. మీరు కాన్సెప్ట్ నోటీస్ చేస్తే న్యూటన్ లెబ్నిట్జ్ రూల్ అండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మళ్ళీ ఇక్కడ కూడా వేరే కాన్సెప్ట్ని అడిషనల్గా తీసుకున్నాడు. ఎక్కడ నుండి, న్యూటన్ లెబ్నిట్జ్ రూల్. నోటీస్ చేయండి, ఇక్కడ డిఫరెంట్ ఇంటిగ్రల్స్ స్టార్ట్ ఫ్రమ్ 1 to వేరియబుల్ ఎక్స్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాల్సి ఉంటుంది, టు ఫైండ్ అవుట్ ద ఫంక్షన్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ వన్. దీన్ని మనము డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఏమవుతుందంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మారిపోతుంది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మారిపోయిన తర్వాత మనకు తెలుసు ఎలా సాల్వ్ చేయాలి దీన్ని అనేసి. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం ఇందులో నుండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూడండి, అదే సంవత్సరంలో ఎక్కడి నుండి ఇచ్చాడు అనేది చూస్తే మీరు డైరెక్ట్గా నోటీస్ చేస్తున్నారు. dy/dx when you divide by x² - pi dy/dx p of x into y equal to q of x. మళ్ళీ తెలిసింది కదా. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాల్సింది మనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈజీ కింద పెట్టచ్చు, కాకపోతే క్వశ్చన్ ఎక్స్టెండ్ చేశాడు కాబట్టి మనం ఏం తీసుకున్నామంటే దాన్ని మోడరేట్ కింద తీసుకున్నాము. క్వశ్చన్ ఎక్స్టెన్షన్ చూడండి, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ y of x. ఒకసారి సొల్యూషన్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం మినిమం కనుక్కోవడం మన అందరికీ వచ్చు. సో ఇది 2023లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. 2 కూడా నోట్ చేయండి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి ఇచ్చాడు. నెక్స్ట్ 2022 చూద్దాం. ఐ మీన్ 2022లో మీరు మళ్ళీ క్వశ్చన్ చూస్తే వేరియబుల్ సెపరబుల్ ఫామ్. ఈజీ క్వశ్చన్ అండి ఇది వచ్చేసి. ఒకటే క్వశ్చన్ ఇచ్చాడు ఆ ఇయర్. చెప్తున్నాం కదా, ప్రతి సంవత్సరం మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుంది ఇందులో. ఇక్కడ నోటీస్ చేయండి, మీరు ఇచ్చిన ఈక్వేషన్ x dy ఈక్వల్స్ టు దిస్ వన్. ఎక్స్ సపరేట్ చేయొచ్చు కదా, డివైడ్ బై ఎక్స్ యాజ్ వెల్ యాజ్ డివైడ్ బై y² - 4y. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వేరియబుల్ సపరేట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తే కావాల్సిన సొల్యూషన్ వస్తుంది. ఈజియెస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు మనం ఇది. సో ఇది ఆ ఇయర్ ఇచ్చినాడు. తర్వాత వాడు అడుగుతుంది 10 into y of √2 x ప్లేస్లో. సో యూ హ్యావ్ టు రైట్ √2 రాస్తే y వాల్యూ వస్తుంది. దాట్స్ ఆల్. నెక్స్ట్ 2021కి వద్దాం. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇందులో మీరు నోటీస్ చేస్తే మళ్ళీ అదే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వాడికి ఎక్కడ క్వశ్చన్ దొరకనట్టు ప్రతిసారి ఎక్కడ నుండే, ఎందుకంటే కాన్సెప్ట్సే తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా అదే ఏరియా నుండి వాడు టచ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా చూడండి, dy/dx ఆల్ఫా ఇంటూ y ఈక్వల్స్ టు దిస్ ఇస్ q of x. మీరు నోటీస్ చేస్తే డైరెక్ట్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినాడు. సో యూ ఆల్ నో దట్ హౌ టు సాల్వ్ దట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మళ్ళీ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే క్వశ్చన్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాడు చూడండి, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ బిలాంగ్స్ టు దట్ సెట్. ఎస్, ఓకే. సో జస్ట్ సాల్వింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది మనకు 2021 క్వశ్చన్. సో ఓన్లీ 1 క్వశ్చన్ వాజ్ గివెన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ 2020 చూడండి. 2020లో వేరియబుల్ సెపరబుల్ ఫామ్. మళ్ళీ ఎఫ్ డాష్ అంటే ఏంటి, నథింగ్ బట్ dy/dx కదా.
ఇది వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే బై బీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, డివై బై డిఎక్స్, డివై బై వై తెస్తాము, డిఎక్స్తో క్రాస్ మల్టిప్లై చేస్తాం. వేరియబుల్ సపరబుల్ ఫామ్. దాని నుండి మనం వై కనుక్కున్న తర్వాత క్వశ్చన్లో చూడండి కొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోయాడు. ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుంది, ఇది క్వశ్చన్ ఇచ్చింది. సో మళ్ళీ దీన్ని మనము ఈజీ కిందని తీసుకోవచ్చు కదా. లాస్ట్ 5 yearsలో క్వశ్చన్స్ తీసుకుంటే మొత్తం మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. 6 క్వశ్చన్స్లో కూడా మీరు నోటీస్ చేశారు ఆల్మోస్ట్ 3 to 4 క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి. ఓకే, డిఫికల్టీ క్వశ్చన్ అయితే ఏది లేదు. సో గుర్తుపెట్టుకోండి, ఈజియెస్ట్ టాపిక్స్ తీసుకున్నప్పుడు వన్ అమాంగ్ దెమ్ ఈజ్ ఖచ్చితంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్ను జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ ఫైనల్గా ఒకసారి చెప్తున్నాను ఏంటి, వేరియబుల్ సపరబుల్ ఫామ్, వీటికంటే ఇంపార్టెంట్ ఏంటి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యాజ్ వెల్ యాజ్ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ రెండింటిని బాగా ప్రాక్టీస్ చేయండి. వీటి తర్వాత ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ ఏరియాస్ నుండే మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, డెఫినెట్గా మనం మంచి మంచి వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాము, మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ JEE Advanced 2025. థ్యాంక్ యూ స్టూడెంట్స్.